శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక అకాల మృత్యువు. రాసినవారు ఉనికిలి రామకోటేశ్వరరావు రాజు, భీముడోలు. అనగనగా ఒక ఊర్లో వీరన్న అనే దొంగ ఉండేవాడు. ఒక రోజున వాడొక ఇంటికి కన్నం వేసి లోపలికి ప్రవేశించబోయేసరికి వాని పక్క నుంచే ఒక త్రాచుపాము జరజరా పాకి లోపలికి వెళ్ళింది. వీరన్న ఉలిక్కిపడి ఆ పాము వంక చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఆ త్రాచుపాము తిన్నగా గదిలోకి పోయి అక్కడ ఉన్న నీళ్ల బిందులో విషం కక్కి వచ్చిన దారినే వెళ్ళిపోతున్నది. ఇంతలో వీరన్న తన వద్ద నుండే చిన్న కర్ర తీసుకుని పావును కొట్టబోయేసరికి అది ఒక చక్కటి స్త్రీ రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె వీరన్నతో, "నువ్వు మాట్లాడక నా వెంట రావోయి" అనేసరికి ఆశ్చర్యంతో అతను ఆ సుందరి వెంబడి పోసాగాడు. ఆమె ఊరి బయటకు వచ్చి అక్కడ నూతిపైన ఉండే కర్రను విరగ్గొట్టి మళ్ళీ యథాప్రకారం మామూలు చోట ఉంచేసింది. వీరన్న ఉండబట్టలేక ఆమె చేయి గట్టిగా పట్టుకుని, "ఎందుకమ్మా ఆ కర్రను అనవసరంగా విరగ్గొట్టేశావు? మళ్ళీ ఎందుకు ఏమీ ఎరగనట్టు ఆ కర్రను ఎప్పటిలా పెట్టినావు? ఇంతకు నీవెవరువు?" అని అడిగాడు. అందుకు ఆమె, "నా పేరు అకాల మృత్యువు. బ్రహ్మపోసిన ఆయువు పూర్తి కాకమునుపే కొందరి ప్రాణం తీసివేస్తూ ఉంటాను. ఇదే నా పని" అని చెప్పింది. బ్రతికి ఉన్న వాళ్ల ప్రాణాలు తీయటం బాగానే ఉన్నది, మరైతే ప్రాణం లేని ఆ కర్రను ఎందుకు విరగ్గొట్టావు అని వీరన్న అడిగేసరికి, "ఆ సంగతి ఇప్పుడు చెప్పను. రేపు ఉదయం వరకు ఇక్కడనే ఉండి ఏం జరుగుతుందో చూడు, నీకే తెలుస్తుంది" అని ఆమె సమాధానం ఇచ్చింది. "అయితే నా మరణం కూడా నీ చేతిలోని పనేనా, లేక నేను ఆయువు పూర్తయ్యే వరకు జీవిస్తానా? చెప్పు" అని వీరన్న ఆత్రంతో అడిగాడు. దానికామె, "అది నా చేతిలో పనే. అయినా నువ్వు అడిగావు గనక ముందుగా చెబుతున్నాను. కొంతకాలానికి రాజుగారి సొత్తు అపహరించిన నేరం నీ మీద పడుతుంది. అప్పుడు నా శక్తి వలన నీ ప్రాణాలు తీస్తాను. ఇది నా విధి. తప్పటానికి వీల్లేదు. అయితే ఈ సంగతి వెల్లడించినావంటే తక్షణమే నీ తల 100 ముక్కలు అవుతుంది. జాగ్రత్త" అని చెప్పి అదృశ్యమైపోయింది. ఈ మాట వినగానే వీరన్నకు విచారం కలిగింది. దొంగతనం వల్ల కదా ప్రాణాలు పోవటం, కనుక ఈ క్షణం నుంచి ఈ వృత్తి మానివేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు. ఆ తర్వాత అకాల మృత్యువు చెప్పిన ప్రకారం నూతి వద్ద ఏం జరుగుతుందో చూడాలని కనిపెట్టు కూర్చున్నాడు. తెల్లవారగానే ఆ ఊరి స్త్రీలు బిందెలు పట్టుకుని నీళ్ల కోసం వస్తున్నారు. వారితో వీరన్న, "అమ్మా, కర్ర విరిగిపోయింది. నీళ్లు తోడుకునేటప్పుడు జాగ్రత్త సుమండి" అని చెబుతామనుకున్నాడు. కానీ ఇంతలో అతని వెనుక నుంచి, "బాబోయ్, రక్షించు బాబోయ్" అని వేడుకుంటున్న ఒక స్త్రీ కంఠం వినిపించింది. ఎవరో స్త్రీ పాపం కష్టదశలో ఉన్నదనుకుని ఆమెను రక్షించడం కోసం ఆ ధ్వని వచ్చిన వైపు కంగారుగా పరిగెత్తాడు వీరన్న. కానీ ఎంత దూరం పోయినా ఎవ్వరూ కనపడలేదు. తిరిగి ఆ కేక కూడా వినిపించలేదు. ఇంతలో మృత్యుదేవత చెప్పిన సంగతి జ్ఞాపకం వచ్చి అతను మళ్ళీ నూతి వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. తీరా అక్కడికి వచ్చేసరికి ఆ నూతిలో ఒక ఆమె పడిపోవడం, ఆమెను తీయబోయే లోపలనే శవం నీటిపైన తేలటం జరిగింది. ఇదంతా చూసి వీరన్న విచారం మరింత ఎక్కువైంది. వీరన్న ప్రమాణం చేసి దొంగతనం మానుకున్న తర్వాత ఒక రైతు వద్ద కొలువుకు కుదురుకుని మర్యాదగా జీవనం చేస్తున్నాడు. తలలో నాలుక వలె మెలగడం చేత రైతుకు అతని మీద మంచి నమ్మకము, అభిమానము కలిగి వీరన్నను ఒక ఇంటివాణిని కూడా చేశాడు. అప్పుడు వీరన్న హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని భార్య గర్భవతి కూడాను. పురిటికి ఆమెను పుట్టింట దిగబెడదామనే ఉద్దేశంతో యజమాని వద్ద సెలవు తీసుకుని వీరన్న బయలుదేరాడు. అయితే ప్రయాణమై వెళుతూ ఉండగా మధ్యదారిలో ఒక ఊరిలో అతని భార్య ప్రసవించి పిల్లవాడిని కన్నది. "సరే, దేవుని దయవల్ల ఇంతవరకు బాగానే ఉన్నది. మీరు వెంటనే దగ్గరగా ఉండే పట్నం పోయి కాయపు దినుసులు, ఇంగువ పట్టుకురండి" అని చెప్పగానే అవి తీసుకువద్దామని వీరన్న పట్నానికి బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా ఆ ఊరి రాజుగారి కోటలో 2 పందెపు కోళ్లు కనబడలేదు. ఆ కోడిపుంజులు రాజుగారికి ఎంతో ప్రియమైనవి. అందుచేత ఎలాగైనా సరే వాటిని వెతికి పెట్టమని భటులను వాడవాడలా పంపించారు. 2 రోజులలో తీసుకురాలేకపోతే వాళ్ల తలలు తీయించివేస్తానన్నారు. ఎంత వెతికినా కోడిపుంజులు దొరకలేదు. అప్పుడు రాజభటులంతా చేరి ఇలా అనుకున్నారు: మసాలా దినుసులు కావాలని ఎవళ్ళు వచ్చినా సరే వెంటనే పట్టి ఇవ్వవలసిందని దుకాణదారులందరికీ తెలియజేశారు. కోడిపుంజులను దొంగలించిన వాళ్ళు వాటిని వండుకు తింటారు కదా, వాటి వంటకు తప్పక మసాలా దినుసులు కావాలి కదా అని రాజభటుల ఉద్దేశం. మన వీరన్న ఆ పట్టణంలో ఉన్న ఒక దుకాణానికి వచ్చి ఇంగువ, కాయపు దినుసులు అని భార్య చెప్పిన మాటలు మర్చిపోయి మసాలా దినుసులున్నాయా అని సావుకారిని అడిగాడు.
ఉన్నాయి కానీ అవి ఎందుకో చెబితే కానీ ఇవ్వను అన్నాడు సావుకారు. ఇందుకేమిటయ్యా వింతగా అడుగుతున్నావు? ఊరి బయట నా భార్య ప్రసవించింది. ఆమె ఏవో దినుసులు తెమ్మని చెప్పింది. పేరు గుర్తుకు రావడం లేదు. ఇవైనా పట్టుకు వెళితే కొంత పని జరుగుతుందేమోనని ఇమ్మన్నాను అనేసరికల్లా సావుకారు వీరన్నను పట్టి రాజభటులకు అప్పగించాడు. రాజభటులు అతన్ని పట్టుకుని నీ భార్య ఎక్కడ ప్రసవించిందో చూపించు. నిజమైతే నిన్ను వెంటనే విడిచిపెడతాం. అబద్ధమైతే ఖైమా చేస్తాం అని వీరన్నను వెంటబెట్టుకు వెళ్లారు. తీరా ఆమెను విడిచివచ్చిన చోటుకు వెళ్ళిపోయేసరికి అక్కడ వీరన్న భార్య లేదు, పిల్లవాడు లేడు. పైగా ఒక పొయ్యి మీద కుండలో మాంసం కుతకుతా ఉడుకుతున్నది. ఆ పక్కనే కోడిబొచ్చు వగరాలు కనిపించాయి. ఇక సందేహమేమిటి? భటులు వెంటనే వీరన్న చేతులకు బేడీలు తగిలించి రాజు ఎదుట తీసుకెళ్లి నిలబెట్టారు. మహాప్రభు, వీడు కోడి పుంజులను వండుకోవడం మేము కళ్ళారా చూసి తీసుకువచ్చామండి అని చెప్పేసరికి, అయితే ఈ దుర్మార్గుణ్ణి ఏనుగుల చేత తొక్కించి చంపండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఇంతలో మరి ఒక వైపు వెళ్లిన భటులు కోడి పుంజులు దొరికినవని చెప్పి ఉత్సాహంతో తెచ్చి రాజుకు చూపించారు. రాజుకు సంతోషము ఆశ్చర్యము కూడా కలిగాయి. వీరన్నను చంపక మళ్లీ దర్బారుకు రప్పించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ఇంకా తొంకిచ్చి వేద్దామని అప్పటికప్పుడే ఏనుగు కింద పడుకోబెట్టిన వీరన్నను లేవదీసి తీరుగా దర్బారుకు తీసుకువచ్చారు. రాజుగారు అప్పుడు దర్బారు చేసి పండితులను పిలిపించి అనవసరంగా మరణదండన విధించినందుకు పరిహారం ఏమిటి అని ప్రశ్నించారు. దానికి పండితులు వీరన్నకు ఒక బంగారపు ఏనుగును అతను మోయగలిగినంత దానిని బహుమానం ఇయ్యవలసిందిగా సలహా ఇచ్చారు. ఆ ప్రకారం బంగారు ఏనుగును తయారు చేయించి వీరన్న తలపై పెట్టేసరికి దాని బరువు భరించలేక, అబ్బా అకాల మృత్యువా, ఇదంతా నీ పనే కదా, ఎన్నెన్ని చిత్రాలు చేశావు దేవి అని అనుకుంటూ ముక్కుల వెంట నెత్తురు కక్కుకుని వీరన్న ప్రాణాలు విడిచాడు. తర్వాత వీరన్న చెప్పిన చివరి మాటలలో నిజానిజాలు తెలుసుకుని రాజుగారు ఆశ్చర్యపడ్డారు. అయితే ఇప్పుడు ఎవరైనా చేయగలిగింది ఏమున్నది? అతని జ్ఞాపకార్థం ప్రత్యేకం ఒక ఊరు కట్టించి రాజుగారు దానికి వీరవాసరం అని పేరు పెట్టారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.